హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అంటే మనీకి సంబంధించి ఫ్రాడ్స్ గానీ స్కామ్స్ గానీ రోజు రోజుకి సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి, సరికొత్తగా అవి బయటకు వస్తున్నాయి. ఇప్పుడేమో వాళ్ళే డబ్బులేసి అంటే ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే, అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే నిందితులు అవుతున్నారు ఇప్పుడు. అది మనీ మ్యూల్ స్కామ్ ఇప్పుడు. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలని మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మనీ మ్యూల్ అనే స్కామ్ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తూ ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే నిందితులు అవుతున్నారు ఈ మనీ మ్యూల్ స్కామ్ లో. అంటే మనీకి సంబంధించి చాలా స్కామ్స్ విన్నావు కానీ ఇది ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్గా ఎవరైనా సరే మన అకౌంట్ లో వాడుకుంటాము అంటే మనం ఇవ్వకూడదు. ఇదే మనీ మ్యూల్. మనం మనీ మ్యూల్ గా మారిపోతాం అప్పుడు. ఎట్లా అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే తెలివిలేని అడ్డగాడిద సన్నాసి అంటాం కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ డేస్ లో జరిగినటువంటి స్కాములు చూద్దాం. ఇప్పుడు లిక్కర్ కవిత కేజ్రీవాల్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మధ్యలో అరెస్ట్ అయిన వాళ్ళంతా మనీ మ్యూల్సే బేసిక్ గా. నీకు అర్థమైందా? ఎవరిదో డబ్బు నీకు డైరెక్ట్ నీ అకౌంట్ లో వేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ లో ఇవ్వట్లేదు. ఎందుకంటే రేపటి రోజు ఇగో నీ అకౌంట్ లో డబ్బులు ఎలా వచ్చినట్టే కవిత ఆన్సర్ చేయాలి, నీ అకౌంట్ లో డబ్బులు ఎలా వచ్చినట్టే కేజ్రీవాల్ ఆన్సర్ చేయాలి. అలా కాకుండా ఎవడి అకౌంట్ లోనో వేసి మళ్ళించి వాళ్ళ అకౌంట్, ఎవడి అకౌంట్ ఇప్పుడు ఇది గోవాకి వెళ్ళింది ఫర్ ఎగ్జాంపుల్, అంటే అర్థమయ్యేలా చెప్తున్నా. గోవాకి వెళ్ళింది, ఎలక్షన్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పారు. అక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అకౌంట్ లో పడింది డబ్బులు. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ అకౌంట్ అండ్ అలాగే ఒక సినిమా ప్రొడక్షన్ కంపెనీ అకౌంట్. ఆ మీడియా కంపెనీ ద్వారా జీతాలు వెళ్ళాయి కొంతమందికి. వాళ్ళు ఎప్పుడు నుంచి పని చేస్తున్నారు, ఏం పని చేస్తారు ఎవరికి తెలియదు. అలా జీతాల్లాగా ఆ కార్యకర్తలు వాళ్ళంతా బీజేపీ యాప్ కార్యకర్తలు వాళ్ళందరికీ డబ్బులు వెళ్ళిపోయాయి. ఇలా జరిగింది అనేది మనీ ట్రయల్లో తెలిసింది. నాట్ ఓన్లీ అది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళందరూ నిందితులే కదా. ఇప్పుడు లిక్కర్ కవిత సేఫ్ గానే ఉంది, కేజ్రీవాల్ బాగానే ఉన్నాడు. మధ్యలో ఎన్ని అరెస్టులు అయ్యాయి మనం చూసాం. వీళ్ళందరూ బాధితులే. ఇప్పుడు బెయిల్ వస్తున్నాయి ఒకడొకడికి. ఇలా ఇప్పుడు మన అకౌంట్ లో మనం ఎవరు తెలిసిన వాళ్ళు ఏం చేస్తుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకెవడో డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకి అక్రమంగా డబ్బులు వస్తాయి ఏదో రూపంలో. ఆ అక్రమంగా వచ్చే డబ్బులు ఇప్పుడు అక్రమ గోల్డ్ అమ్మడము, అక్రమ గంజాయి అమ్మడము, డ్రగ్స్ అమ్మడము ఏదో చేస్తారు. ఆ అక్రమ సొమ్ము డైరెక్ట్ వాడి అకౌంట్ లోకి వచ్చిందంటే వాడు అక్కడ అరెస్ట్ అవుతాడు. కాబట్టి ఏం చేస్తారు, మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా మంచి నీతిమంతులు అమాయకులు ఉంటారో వాళ్ళ దగ్గరకు వస్తారు. అబ్బా ఏంటో అర్జెంట్ గా డబ్బులు రావాల్సి ఉంది కానీ నా అకౌంట్ ప్రాబ్లం వచ్చింది, ఏం చెయ్యాలి అని ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. అవునా ఏమైంది అని అడుగుతాం మనమే. లేదు ఇప్పుడు 2 కోట్లు రావాలి నాకు. ఎందుకు 2 కోట్లు అంటే అక్కడ ల్యాండ్ ఏదో కొన్నాము, కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి అంటే ఇక్కడ 2 CR రావాలి. మరి ఏంటి రామని చెప్పు, అకౌంట్ నెంబర్ ఇస్తే వాడే పంపించేస్తాడు కదా. అట్లా లేదు, నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఇదంతా అయిపోయింది, మళ్ళీ దానికి ఏదేదో అయిపోతుంది. ఇప్పుడు రావడానికి లేదు, ఆల్రెడీ నా దాంట్లో ఫుల్ ఉంది, మళ్ళీ అమౌంట్ పడిందంటే బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అలా అని చెప్పి ఇప్పుడు వేరే ఇది చేయాల్సిన అవసరం లేదు. మరి నీ దగ్గర ఉన్నాయి వాడుకో, అవి తర్వాత తీసుకో అని సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నీ దగ్గర ఫుల్ ఉంది కదా అకౌంట్ లో, ఇవి తీయడానికి లేదురా, వీటిని వేరే దానికి పెట్టుకున్నాను, అది వేరే దానికి పెట్టుకున్నాను అంటారు. సమాధానం ఉంటుంది, రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. మరి ఏం చేస్తామంటే మా అమ్మ అకౌంట్ ఏమో అప్ప ఊర్లో ఉంది, దాని దగ్గర కార్డు కూడా లేదు, అసలు ఏం నీ అకౌంట్ ఉందా అని అడుగుతారు. ఎంత 2 కోట్లు అకౌంట్ లో పడితే నీకు ఆనందమేగా మామూలుగా. సరే ఇచ్చేసి అని చెప్పేసి ఇస్తారు. నీ అకౌంట్ లో ఊరికే కాదులే, నీకు కూడా కావాలంటే 10 లక్షలు అది యాక్చువల్ నాకెందుకు కమిషన్ ఇస్తామని కూడా నీకు డౌట్ వస్తుంది. అది యాక్చువల్ గా అక్కడ ఒక ల్యాండ్ డీలింగ్ చేశాను, నాకు దాంట్లో 20 లక్షలు కమిషన్ వస్తుంది, నేను 10 ఉంచుకుంటా, నీకు కూడా 10 ఇస్తాను, నాకు ఇంత సహాయం చేసావు. అబ్బా ఎంత మంచోడో నా ఫ్రెండ్, అకౌంట్ వాడినందుకే 20 లక్షలు. అంటే ఇదంతా కూడా తెలిసిన వాళ్ళ దగ్గరలోనే చేస్తారు. తెలిసిన వాళ్ళే నమ్ముతారు. లేకపోతే ఇప్పుడు బయటకు వెళ్ళి నేను ఎవరినో ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో వచ్చారు, నీ అకౌంట్ నెంబర్ ఇవ్వు, నేను దాంట్లో 2 కోట్లు వేసుకొని తిప్పుకుంటాను అంటే ఎవరు ఇస్తారు? ఇవ్వరు కదా. అలా ఆ రేంజ్ లో మామూలుగా వీళ్ళు తెలిసిన వాళ్ళని టార్గెట్ చేసి వాడుకుంటారు. అప్పుడు ఆ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఇప్పుడు తెల్లారి ఇంటికి పోలీసులు వస్తారు, ఎక్కడి నుంచి పడ్డాయి డబ్బులు, పలానా అకౌంట్ నుంచి. ఆ అకౌంట్ ఏంటో తెలుసా? తెలియదండి. అది ఆ అకౌంట్ దానికి సంబంధించింది, పలానా వాళ్ళు ఆ కేసులలో ఉన్నారు. మేము మనీ ట్రయల్ వేసాము, ఈడీ వచ్చింది, ఆ అకౌంట్ నుంచి మీ దగ్గర ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. అబ్బే కాదండి పలానా రాముగాడు వచ్చి ఇట్లా పెట్టుకోమంటే నేను పెట్టుకున్నాను. అయితే అదేం కుదరదు, నీ అకౌంట్ లో ఉన్నాయి పడ్డావు, నువ్వు కూడా ఏమైనా చెప్పుంటే కోర్టుకు చెప్పుకో, నాకు అనవసరం,
మా బాధ్యత ఏంటి, ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడమే మా బాధ్యత. దీంట్లో A1 A2 A3 A4 నీ నెంబర్ A7, నువ్వు కూడా నిందితుడు అని చెప్పేసి తీసుకెళ్ళిపోతారు. పాపం తెలిసినోడు అడిగాడు కదా ఒక సాయం చేద్దాం అని చెప్పి అకౌంట్ నెంబర్ ఇచ్చినందుకు 10 లక్షలు కకృతి పడ్డందుకు. అంటే వాళ్ళ అకౌంట్ లో అంటే వేరే అంటే నెంబర్ తెలియడం లేకపోతే అన్నోన్ లింక్ ఏదన్నా టచ్ చేయడం వల్ల స్కామ్ చేయడం అంటే అకౌంట్ లో డబ్బులు దోచేయడం చూసాం గానీ మన చేతుల నుంచి మనమే ఇది అకౌంట్ ఇచ్చి ఇప్పుడు సైబర్ నేరాలు అంటావా, అదేదో తెలిసిపోతున్నాయి అందరికి. అవును ఓటీపీలు కూడా ఇవాళ రేపు అందరూ ఈజీగా ఇవ్వట్లా. మన అవును. ప్రభుత్వాలు కూడా బాగా అవగాహన కల్పిస్తున్నాయి. సెలబ్రిటీలను పెట్టి కూడా ప్రచారం చేస్తున్నారు. అవును బ్యాంక్ నుంచి మెసేజెస్ కూడా వస్తున్నాయి డోంట్ షేర్ ఓటీపీస్ అని. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళందరూ జాగ్రత్త పడుతున్నారు. ఇంతమంది ఎన్ని జాగ్రత్తలు పడితే మరి మనం దోచుకునేది ఎట్లా? మనం కూడా కొత్త కొత్త దారులు వెతుక్కోవాలి కదా. అందుకని తెలిసిన వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. సో Target తెలిసిన చేసి వాళ్ళు అయినా గానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అడిగినంత మాత్రాన షేర్ అసలు చేయొద్దు. షేర్ చేయకూడదు. ఈవెన్ వేరే వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలంటేనే మనం 1-2 సార్లు ఆలోచిస్తాం. అవును. వాళ్ళు సరిగ్గా టైం కడతారో లేదో, మరి ఎక్కడ నా సివిల్ పోతుందో, ఇప్పుడంటే బానే ఉన్నాడు రేపటి రోజు ఆడి పరిస్థితి బాగుంటుందో అన్నట్టు ఆలోచించి ఆ, తప్పించుకుంటారు. అబ్బే చిచి నాకు రావట్లేదండి, నాకు అకౌంట్ లేదండి అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఇవ్వరు మోస్ట్లీ. అలాంటిది అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయంటే 10 లక్షలకు 5 లక్షలకు కకృతి పడి ఇవి చేసావంటే ఇంకంతే సంగతి. సో ఊరికే కొన్ని లక్షల డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి టెంప్ట్ అయ్యి అకౌంట్ నెంబర్ అయితే షేర్ చేయొద్దు. ఎవరికి షేర్ చేయకూడదు. సో మనీ మ్యూల్ స్కామ్ లో బాధితులు అవ్వద్దు. నిందితులు అవ్వద్దు. ఎగ్జాక్ట్లీ. సో రెండు అవుతున్నారు ఎట్ ద సేమ్ టైం, బాధితులు అవుతున్నారు నిందితులు కూడా అవుతున్నారు. Yeah. హోప్ సో అందరికి అవగాహన వచ్చి తెలిసిన వాళ్ళు అడిగినా కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ షేర్ చేయొద్దని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.